జగిత్యాల జనగర్జన సభతో గుంపు మేస్త్రి సర్కారుకు గుండెల్లో గుబులు రేపుతుంది. జగిత్యాలకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాకతో తెలంగాణ అంతటా ఉద్యమ జోష్ నెలకొంది. కేసీఆర్ సభ సక్సెస్ తో తమ డొల్లతనం బయటపడుతుందని సర్కారు బెంబేలెత్తుతుంది. కేసీఆర్ సభను అడ్డుకునేందుకు రేవంత్ ముఠ నానా పాట్లు పడుతుంది. మొన్న రోడ్లు తవ్వేశారు, ఇప్పుడు రైతు భరోసా పేరుతో నయా నాటకం ఆడుతున్నారు. నాట్ల సమయానికి ఇవ్వాల్సిన పెట్టుబడి ఇవ్వకుండా ఇన్నాళ్లు రైతులను రేవంత్ రెడ్డి వేధించాడు. ఇవాల్టి వరకు పైసలు లేవట. సరిగ్గా జగిత్యాలలో కేసీఆర్ సభ నాడే వేస్తారట. జనం చెవుల్లో మరో గుంపు మేస్త్రి పువ్వులు పెడుతుంది. కేసీఆర్ సభ నాడే మేడిగడ్డలో సభ పేరుతో రేవంత్ పొలిటికల్ స్టంట్ వేశారు. రేవంత్ సభను కనీసం జనం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగిత్యాలలో కేసీఆర్ సభ గురించే చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఏం చెబుతారో అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కేసీఆర్ సభకు వస్తున్న క్రేజ్తో రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. డైవర్షన్ డ్రామాలో భాగంగా రైతు భరోసా నాటకానికి తెరతీశారు. కేసీఆర్ సభ సమయానికే రైతు భరోసా వేస్తామని ప్రకటించారు. కేసీఆర్ సభ నుంచి జనాల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు రేవంత్ చీప్ టాక్టిక్కు తెరతీశారు. రైతు భరోసాపై ప్రకటన పేరుతో దగా చేయడం రేవంత్కు కొత్తేం కాదు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, ఏదైతే కేసీఆర్ సభకు సంబంధించి కాంగ్రెస్లో గుబ్బులు మొదలైనట్టుగా కనిపిస్తా ఉంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. జగిత్యాల జనగర్జన పేరిట ఎల్లుండి కేసీఆర్ బయటకు వస్తున్న విషయం తెలిసిందే. జనాన్ని ఉద్దేశించి ఆయన బహిరంగ సభ కూడా ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జనగర్జన సభకు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అటు పార్టీ అంతా కూడా యావత్తు కూడా జగిత్యాల పైన ఫోకస్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానికి సంబంధించిన ప్రధాన చర్చ జనంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వం 2.5 ఏళ్లు దాటింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఇదే విధంగా ఏ అంశాన్ని తేల్చకపోగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా కుంటుపడిన వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే ఒక అభిప్రాయం జనంలో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బయటకు రావడం, బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించడం ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక జగిత్యాల జనగర్జన సభ ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్న సంగతి తెలిసింది. అయితే ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. జగిత్యాల జనగర్జన సభతో ప్రభుత్వ పెద్దల్లో కొంత గుండెల్లో గుబులు రేగెత్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఎల్లుండి రైతు భరోసాకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. అయితే మొదటి విడతగా కేవలం 73 లక్షల మంది రైతులకు, 1 ఎకరాకు ఉన్న రైతులకు అందరికీ కూడా 3,500 కోట్ల మేరకు సుమారుగా మొదటి విడత వేసిన విషయం తెలిసింది. రెండవ విడతకు సంబంధించిన అసందిగ్ధ పరిస్థితి నిన్నటి వరకు నెలకొని ఉన్న నేపథ్యంలో సడన్ గా జనగర్జన సభ తెరపైకి రావడంతో ఈ కొత్త రాజకీయానికి ప్రభుత్వం తెరతీసిందని చెప్పాల్సి ఉంటుంది. కేవలం జనగర్జన నుంచి ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఈ రైతు భరోసా పేరిట కొత్త డ్రామాకు సర్కార్ తెరతీసిందనే ఒక అభిప్రాయం అయితే రాజకీయ విశ్లేషకులు వెలువడుతుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే గతంలో చూసుకుంటే కనుక ఈ రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అనేక రకాలుగా డ్రామాలు ఆడిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత రైతు భరోసా పూర్తిగా ఇచ్చిన ఒక్క సీజన్ కూడా లేకపోవడం ఇందుకు ప్రధాన ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చూపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా జగిత్యాల జనగర్జన సభ సందర్భంగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడం కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాత్రమే, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడం మాత్రమే అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కాకుండా అసలు మేడిగడ్డ పర్యటన కూడా ముఖ్యమంత్రి పెట్టుకోవడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏదైతే జనగర్జన జరగబోతుందో జగిత్యాల్లో 20వ తేదీన, అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించడం కూడా ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపిందని చెప్పాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాత్రమే కేసీఆర్ బయటకు వస్తున్న క్రమంలో మాత్రమే ఈ ఎత్తుగడకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారనే ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏం మాట్లాడతారనే దానికి సంబంధించిన స్పష్టత ఇప్పటికీ లేకపోయినా కానీ మేడిగడ్డ తప్ప వేరే దిక్కు లేదు ప్రభుత్వానికనే ఒక అభిప్రాయం అయితే జనంలో బలంగా నాటుకుంది. ఇన్ని రోజులు ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేయించడంలో నిర్లక్ష్యం వహించిందనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నట్టుగా కూడా
నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మేడిగడ్డ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేని ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డి ఏదో మేడిగడ్డ బ్యారేజ్ పైన ప్రేమ కురిపిస్తున్నట్లుగా లేదా మేడిగడ్డ బ్యారేజ్ పైన ప్రత్యేక శ్రద్ధ కురిపిస్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనను కూడా ఆయన పెట్టుకున్నారని చెప్పేసి, అంటే ఇది రాజకీయ కోణంలో చూస్తే కనుక జగిత్యాల జనగర్జన సభకు పోటీగా మాత్రమే ఈ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనను రేవంత్ రెడ్డి పెట్టుకున్నారనే ఒక ఆరోపణ అయితే రాజకీయ విశ్లేషకుల్లో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ రెండు పరిణామాలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా జగిత్యాల జనగర్జన సభకు భయపడే లేదా జగిత్యాల జనగర్జన సభకు వచ్చే స్పందనను ముందుగా ఊహించుకునే ఇట్లాంటి చర్యలకు ఏలికలు దిగారని చెప్పేసి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.